ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ అంగీకారం తెలపడంపై నిరుద్యోగ ఐకాస హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొని వస్తుంది. టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది. ఆర్థిక శాఖ జీవో నెంబర్ 81 ద్వారా జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నటువంటి 10,060 ఉద్యోగాలకు ఆర్థిక అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చింది. కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు అడిగితే అరెస్టులు చేశారు తప్ప ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసిన పాపానికి పోలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా 11 సీట్లకు దిగజారినటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హుటాహుటిన 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి నిర్వహించి పారదర్శపూర్వకంగా నియామకాలు కూడా చేశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐడిఎస్సి కానిస్టేబుల్ తో పాటు విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం హుటాహుటిని నిర్వహిస్తానందో మాకు చాలా హర్షదాయకంగా ఉంది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ లోకేష్ గారు అని చెప్పి ఈ యొక్క నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం.